నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను భారతి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, భారతీయ సినిమా చరిత్రలో అతిలోక సుందరి శ్రీదేవి ప్రస్థానం అజరామరం, అందమైన అద్భుతం. బ్రహ్మదేవుడు అప్పుడప్పుడు భూలోకానికి ఇంద్రలోక దేవతలను పంపుతూ ఉంటాడు అని అంటారు. బహుశా అలా వచ్చిన వారిలో అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి ఒక్కరని ఖచ్చితంగా చెప్పొచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి దాదాపు భారతీయ అన్ని భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించి బాడీ విడిచి 600కి గంట కాదు కదా, 3 గంటలు లేట్ వచ్చినా పర్వాలేదు. అప్పటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుండి చిరంజీవి, వెంకటేష్ వరకు వారి పక్కన హీరోయిన్ గా నా ప్రాబ్లమ్స్ చూసుకోవడానికి నాకు టైం సరిపోవటం లేదు. మళ్ళీ ఊళ్ళో గొడవలేని నాకెందుకే. మా అమ్మేమో తీర్థయాత్రలకు వెళ్ళింది. తర్వాత జనరేషన్ వారితో తల్లిగా మెప్పించి మెరిసి 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో కోట్ల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అయితే ఆమె జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం రానుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే దీనిపై ఆమె భర్త అగ్ర నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి బయోపిక్ గురించి మాట్లాడుతూ, శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ చిత్రాన్ని మొదట ఐశ్వర్యరాయ్ తీయాలనుకున్నారని అన్నారు. ఐశ్వర్య ఒకప్పటి మిస్ వరల్డ్. ఆమె ఇంగ్లీష్ రాణి పాత్రలో నటిస్తే ప్రేక్షకులకు నచ్చదని చెప్పారు. ఆ పాత్రకు శ్రీదేవి ఖచ్చితంగా సరిపోతుందని చెప్పడంతో శ్రీదేవితోనే తీసామని తెలిపారు. ఈ సినిమా ఎంతటి విజయం అందుకుందో తెలిసిందే. ఈ చిత్రంలో ఇంగ్లీష్ రాణి గృహిణి పాత్రలో శ్రీదేవి అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి పాత్రలో జీవించారని అన్నారు. ఇక శ్రీదేవి గురించి చెప్పాలంటే, ఆమె నా అందమైన భార్య, అద్భుతమైన మనిషి, అంతకంటే అపూర్వమైన గృహిణి. ప్రతి విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుంటుంది. అంతేకాక ఆమె చాలా ప్రైవేట్ పర్సన్. ఆమె వ్యక్తిగత కుటుంబ విషయాలను బయటకు చెప్పడానికి ఇష్టపడేది కాదు. జీవితం అంతా అలానే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ పర్సనల్ విషయాలు బయటకు చెప్పడానికి నేను అంగీకరించను. నేను బతికి ఉన్నంత వరకు శ్రీదేవి బయోపిక్ అనుమతి ఇవ్వనని బోనీ కపూర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో అగ్ర కథానాయకి శ్రీదేవి జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలపై ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్ శ్రీదేవి బయోగ్రఫీని రచించనున్నారు. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పేరుతో ఇది రానుంది. దీనికోసం శ్రీదేవి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. కానీ బోనీ కపూర్ మాత్రం శ్రీదేవి బయోపిక్ సినిమా గురించి ఎవరు ఆలోచించొద్దని, ఆమె జీవిత చరిత్ర ఎట్టి పరిస్థితుల్లో రాదని ఒక్కసారిగా కుండబద్దలు కొట్టేశారు. దీంతో శ్రీదేవి బయోపిక్ రాదనే క్లారిటీ వచ్చిందని అనుకోవచ్చు.